ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నాకు ఈ తరుణం ఇచ్చిన శుభమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడుట అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అయితే మనము కొన్ని ప్రశ్నలను సంధించబోతూ ఉన్నాం. మొదటిది, అసలు ఎత్తబడుట అంటే ఏంటి? వాట్ ఈస్ ర్యాప్చర్? రెండవది, ఎవరు ఎత్తబడతారు? హూ విల్ బీ ర్యాప్చర్డ్? మూడవది, వెన్ విల్ దే బీ ర్యాప్చర్డ్? ఎప్పుడు వారు ఎత్తబడతారు? నాలుగవది, వై విల్ దే బీ ర్యాప్చర్డ్ బిఫోర్ ట్రిబ్యులేషన్? శ్రమల కాలానికి ముందే ఎందుకు వారు ఎత్తబడతారు? లేక శ్రమల కాలం నుండి ఎత్తబడేవారు ఎందుకు స్పేర్ చేయబడతారు అనేవి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. అంటే క్లుప్తంగా, లోతుగా కాదు, కానీ క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ 4 ఒకే రోజు ఒకేసారి చేయటానికి అవ్వవు గనుక మనం మొదటి దాని మీద మన దృష్టిని పెడదాము. అసలు సంఘము ఎత్తబడుట అంటే ఏంటి అని, ఇది బైబిల్లో ఉందా, బైబిల్లో ఎక్కడ ఉంది అని మనం కొంచెం ఆలోచన చేస్తే, ర్యాప్చర్ అనేది రెండవ రాకడ అనే దానిలో మొదటి స్టేజ్ అన్నమాట. రెండవ రాకడ అనేది 2 ఫేజెస్గా ఉన్నట్లయితే, మొదటి ఫేజ్, మొదటి రాక ఎంతవరకు అంటే మధ్యాకాశం వరకు వస్తాడు ఆయన. రెండవది భూమి మీదికి ఆయన వస్తాడు. మనం రెండవ రాకడ గురించి మాట్లాడటం లేదు, కానీ ర్యాప్చర్ అంటే ఆయన రెండవసారి రాకముందే మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుటను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. మరి ఇది వాక్యంలో ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే, ముందు మనం మూలవాక్యాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, మన మూలవాక్యము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇక్కడ మనకు క్లియర్గా కనిపించేది ఏంటంటే, ఆయన వస్తాడు, మనం ఎత్తబడతాము. 16వ వచనంలో ఆయన వస్తాడు, ప్రభువు దిగి వచ్చును అని ఉంది. రెండవ దాంట్లో మనము ఎత్తబడతాము అని, మేఘముల మీద కొనిపోబడతాము అని వ్రాయబడి ఉంది. ఇది రాకడ అనేది. అయితే ఈ రాకడను గురించి ఈ వాక్యంలో మాత్రమే కాకుండా, ఇంకా లూకా సువార్త 21:34 వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినము అని వ్రాయబడి ఉంది. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పబడ్డం చూస్తాము. మళ్ళీ అదే అధ్యాయంలో 36వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారును మెలకువగా ఉండుడని చెప్పెను అని వ్రాయబడి ఉంది. మరలా ఇంకొకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం చూసినట్లయితే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు అని ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటాము. మరి ఇన్ని రెఫరెన్స్ ఇవే కాకుండా ఇంకా చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘటన గురించి, రాకడ, ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట అనే విషయాన్ని గురించి వ్రాయబడి ఉంది. మరి ఇది ఇంకా వివరంగా తెలుసుకోవటానికి మనకు ఇప్పుడు సమయం లేదు కనుక
అసలు ఎత్తబడే స్థితిలో మనం ఉన్నామా అని పరీక్షించుకోవడానికి, సిద్ధపడడానికి దేవుడు ఈ అనౌన్స్మెంట్ చేశాడని గుర్తుపెట్టుకుందాం. దిస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్, దట్ ఈస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్. ఆయన సంఘము ఎత్తబడటానికి, సంఘమును రిసీవ్ చేసుకోవటానికి వస్తున్నాడు అనేది. తర్వాత భాగంలో మనం ఎవరు ఎత్తబడతారు, సంఘము అనగానే ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారు అనేది మనం తర్వాత అధ్యయనంలో మనం చూస్తాము. ఈరోజు మనం ఈ సంఘము ఎత్తబడట అనేది ఎంతవరకు చూసామో కొన్ని వచనాల్లో చూసాం కనుక మనం సిద్ధపడడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీవు మమ్మను ప్రేమించి మమ్మను ఎత్తి ప్రభా మధ్యాకాశంలో మమ్మల్ని రిసీవ్ చేసుకుని నీతో ఉండడానికి, నీవు సిద్ధపరిచిన గుడారంలోనికి తీసుకుని వెళ్ళడానికి రానయ్యున్నావు కనుక నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి, నిన్ను కలవడానికి సిద్ధపడడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.